వచ్చింది. సాక్ష్యాలు లేకపోతే ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా వాళ్ళు నామినేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వంశీ గారి మీద కేసులు తీసేయొచ్చు. తీసేసే అవకాశం ఉంది. రెండో విషయానికి వచ్చినట్లయితే మల్టిపుల్ మా నాయకుడిని తిట్టాడు, నా మనోభావం దెబ్బతింది కాబట్టి ప్రతి తిట్టుకి ఒక కేసు పెడతానన్న. అవును, చాలా మంచి పద్ధతి. 5/7/25 అండి. మీ దెబ్బకి హైకోర్టు కూడా అల్లాడిపోయి మిగతా మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా మీరు చెప్పాలా, మీరు చెప్పాలి. 3600 వాయిదాలు ఎగ్గొట్టినోడు చెప్పాలి హైకోర్టుల గురించి, కోర్టుల గురించి. 3600 వాయిదాలు ఎవరు ఎగ్గొట్టారు సార్? జనాలు వినాలి. ఎప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వాయిదాకి, ఆఖరి వాయిదాకి ఎప్పుడు వెళ్ళాడు? వంశీ గారు కాస్త లీగల్ నాలెడ్జ్ ఉంది కదా మీకు, 16 కేసుల్లో లీగల్ నాలెడ్జ్ ఉంది వంశీ గారు. వినండి, ముఖ్యమంత్రి అయిన రెండో వారమే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాల్సిన పని లేదు. సిబిఐ కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? అవును, సిబిఐ కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి స్టే ఇచ్చింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కోర్టులకు తిరగాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రివిలేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న స్టేలు ఈ రాష్ట్రంలో ఎవరి మీద లేవు. అయినప్పటికీ కూడా రైట్, వెంకటేష్ గారు కంక్లూజన్ వంశీ గారు దయచేసి ఆగండి. వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్ ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఆ ప్రివిలేజ్ స్టేటస్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వెళ్తున్నాడు కూడా. అవునా? వాయిదాలు, ఇంకోటి బ్రహ్మనాయుడు గారు, వాయిదాలకి ఆబ్సెంట్ వంశీ గారైనా నేనైనా జగన్మోహన్ రెడ్డి అయినా కోర్టుకి వెళ్ళిన డేట్ ఒకటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వినండి అయ్యా, వినుబాబు ముందు అడగండి. బ్రహ్మనాయుడు గారు కాదు, వెంకటేష్ గారు కాదు, అంటే కొత్త విషయం లాగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సిబిఐ కోర్టుకి అటెండ్ అవుతున్నారా? అవ్వాలి బ్రహ్మనాయుడు గారు, అవ్వాలి సార్, అవుతున్నారా అంటున్నా. అలా కాదు, అవ్వకపోతే ఏం చేస్తారు? అరెస్ట్ చేసి లోపలేస్తారు, అంతేగా. సో ఆయన బదులు ఆయన న్యాయవాది. జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద వ్యక్తి, రాకపోతే మేమే కోర్టే తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు పెడతామంటారా? కష్టం కదా, ఎవరైనా ఒకటేగా చట్టం ముందు.